ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ నా హిందూ మతాన్ని కించపడడానికి లేకపోతే అవమానించడానికే జగన్ పనిచేస్తా ఉన్నాడని బాగా ప్రచారం జరుగుతుంది. ఏమంటారండి? ఎవరు అసెంబ్లీలో గూడా అట్ట మాట్లాడారు గదా! ఇప్పుడు ఆయన అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు గదా! ఏం మాట్లాడుతున్నా ఇంతకుముందే చెప్పా. అచ్చెన్నాయుడు ఒక పెద్ద దున్నపోతు గాని ఆయనకి మెదడు పెరగలేదని గూడా చెప్తాను నేను. ఇంతకుముందు గూడా చెప్పాను అచ్చెన్నాయుడు గారి గురించి. ఇప్పుడు అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారండి. ప్రజల గురించి, ప్రజల ఇబ్బందుల గురించి ఏం చేశాం మనం ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు దాటిపోతా ఉంది. ఏం చేశామని ఆలోచించకుండా ఇయన్నీ క్రిస్టియన్ మీ నాయకుడు క్రిస్టియన్, మీరు క్రిస్టియన్ అని మాట్లాడుతా ఉన్నారు. వీళ్ళకసలు మైండ్ పనిచేస్తా ఉందా? అసెంబ్లీ అంటే ఏంటి? దేని గురించి చర్చించుకోవాలి? ప్రజలెలా ఉన్నారు? సౌకర్యాలెలా ఉన్నాయి? మనం చేసిన పథకాలు ఇచ్చామా? లేదా? అని ఒక్కరోజన్నా మాట్లాడారా? ఇప్పుడు వాటర్ కూడా ఆపేశారు. కాలువలు కూడా రావట్లేదు. మరి పంటేసుకున్నారు. ఇప్పుడు దాలవాని, ఇప్పుడు ఇంకా మొక్కజొన్న అని పంటలు కూడా యేసుకున్నారు. వాళ్ళకి నీళ్ళు లేవు. కనీసం నీళ్ళు ఊళ్ళలోకొచ్చి చూడండి మీరు. ఊళ్ళలోకి రాకుండా ఈళ్ళు అసెంబ్లీలో కూర్చొని గూడా ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తారండి. నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. ఎండలు ముదురుతా ఉన్నాయి. నీళ్లు చూసుకోండి. నీళ్ళ సౌకర్యాలు పంటలు ఇప్పుడు దాలవా పంటేసుకున్నారు. చాలా పంటలేసుకున్నారు. పెసరని, మినుమని ఇయన్నీ గూడా యేశారు. ఈటికి నీళ్లు లేవు. ఇయి చూసుకోండి. ప్రజలకి అందినయా లేవని అయి చూసుకోండి. క్రిస్టియన్ మీ నాయకుడు క్రిస్టియన్, మీరు క్రిస్టియన్ అని మాట్లాడడానికి మీకసలు బుద్ధుందా? నేను అడుగుతా ఉన్నాను. మీ మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. అచ్చెన్నాయుడుని గాని, వాళ్ళ యెల్లో బ్యాచ్‌ని మొత్తాన్ని గూడా. సంస్కారంగా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయొద్దని ఇంతకుముందు కూడా నేను ఎన్నో సార్లు మనం అనుకున్నాం. మీరు చెయ్యండి. మీరు పథకాలు చెప్పారు. మీరు చెయ్యండి. అయి చేయకుండా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి క్రమశిక్షణ లేకపోతే వీళ్ళకేం క్రమశిక్షణ ఉంటది? ఆయనే రాజశేఖర రెడ్డి గారున్నప్పుడు లడ్డూ ఇది జరిగింది. దాని మీద మత ప్రచారం చేశారు. అదే నేను మాట్లాడుతా ఉన్నారు. అయిపోయిన దాని గురించి ఎందుకు? ఆయన చేశాడో, చేయలేదో ప్రజల గుండెల్లో ఉన్నాడాయన. నువ్వేం చేశావు? ప్రజల గుండెల్లో ఉన్నావా? ప్రతి ఒక్కళ్ళు తిట్టేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని. ఆ యెల్లో బ్యాచ్ తప్పక అందరూ తిట్టేవోళ్ళే. సగం సగం ఏస్తున్నాడు. సగం సగం మమ్మల్ని ఆదుకోవట్ల పెన్షన్లు తీసేస్తున్నాడు. ఇయన్నీ మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ ఆలోచన చేయకుండా క్రిస్టియన్ అని అసలు అసెంబ్లీలో మాట్లాడడానికి మీరు మనుషులేనా అని అడుగుతా ఉన్నాను. మీరు సభ్యత, సంస్కారం ఉందా? ఎక్కడ ఉన్నాం? ఏ కాలంలో ఉన్నాం మనము? అసలు క్రిస్టియన్ ఏంది? అసలు ఈ భాషలేంది? ఈ మాటలేంది? చండాల ఇదేంది? అసెంబ్లీ అంటే గూడా మంచి చేయాలని మాట్లాడుకోవాలి గానీ, అన్నిటి గురించి మీరు ఆలోచన చేసి మాట్లాడాలి గానీ, క్రిస్టియన్ రెండో రోజు గూడా నేను అన్నదానికి కట్టుబడి ఉన్నానని మాట్లాడాడు అచ్చెన్నాయుడు. బుద్ధి ఉందా అచ్చెన్నాయుడు గారు మీకని అడుగుతా ఉన్నాను. అసెంబ్లీలో ఈ మాట్లాడడానికి మంచి మాటలు మాట్లాడండి. మంచి చేయండయ్యా ప్రజలకి. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీకేమన్నా అర్థం అవుతుందా? ఆలోచన చేయండి మీరు. పిచ్చి మాటలన్నీ మానుకోమని మీ ద్వారా ఆయనకి చెప్తా ఉన్నాను. హిందూ అందరికి గూడా చెప్తా హిందూ ఉన్నాను. మతాన్ని జగన్ కించపరుస్తున్నాడు అని మాట్లాడుతా ఉన్నారు కదా! అదేనండి. ఇవన్నీ గూడా ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడడమే గాని, ఆయన ఏ రోజు గూడా ఆ మతం, ఈ మతం అనలేదు. అందరిని గౌరవిస్తారు. అన్ని కులాలను గూడా గౌరవించి, అన్ని మతాలను గౌరవించి, పార్టీలని లేకుండా ఒక అర్హత ఉన్నోళ్ళందరికీ ఏశారు ఆయన్ని. ఆయననే అధికారం గాని, ఆయననే అర్హత గాని వీళ్ళకి లేదు. చిన్న వయసులో రాజశేఖర రెడ్డి గారి కన్నా బాగా చేశారు ఎవరు పరిపాలన అంటే, జగన్మోహన్ రెడ్డి గారని మీ ద్వారా నేను ప్రజలందరికి కూడా చెప్తాను. మీరందరూ గూడా ఒకరు ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఈ యెల్లో బ్యాచ్ అంతా గూడా ఆయన మీద ఈ విష ప్రచారం చేస్తా ఉన్నారు. అందరూ గూడా మానుకోవాలి. ప్రజలు గూడా ఒకళ్ళు గమనించాలి. ఎవరు ఏం చేశారనేది గూడా మీరు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు చేశారు ప్రజల కోసం మనం ఈ కరోనా అప్పుడు గూడా ఒక్క పథకం గూడా ఆగకుండా ఎంత బాధల్లో ఉండి గూడా పథకాలు చేశారాయన. మీరు ఆలోచన చేయమని ప్రజల్ని కూడా చెప్తా ఉన్నాను. ఈ యెల్లో బ్యాచ్ మాటలు మీరు నమ్మొద్దు. ఈసారి 29లో మనం కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం. మళ్ళా మనం ఆ పథకాలన్నీ గూడా తీసుకుందాం. ఇయన్నీ గూడా చంద్రబాబు నాయుడు గాని, ఈ లోకేష్ గాని, ఈ అచ్చెన్నాయుడు వీళ్ళు యెల్లో బ్యాచ్ మాటలు మటికి మీరు నమ్మొద్దని